నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా, నీవంటే నమ్మదగిన తన దేవుడే పిలిచినప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ భూమి మీద ఎవరు కూడా నీ సేవను ఆపు చేయలేదు. యేసుక్రీస్తు నామములోనే రక్షణ. నేను పాస్టర్మా అలా చిన్న పాపటి హాస్పిటల్ విపరీతమైన జ్వరం ఉంటే చూపించి వస్తా ఉంటే నడి రోడ్డు మీద వచ్చి కాలర్ కట్టుకొని పట్టడం మొదలు పెట్టాను. ఆ ప్రాంతంలో నేను పరిచయం చేయడానికి వచ్చినప్పటికీ అన్ని స్థితి నాకు ఎదురైందా అని చాలా నిరాశ ఉన్నప్పుడు, ఇది నీ సేవ కాదు గొప్పపడటానికి, ఇది దేవుని సేవ. ఆ దేవుని సేవ ఎంతో గొప్పపడుతున్నావు. ధన్యుడు పిలిచిన వాడు, నమ్మదగిన వాడు. పని చేసేవాడు కూడా పనికి రాకపోతే ఏమైంది ఆ పంట? పని చేసేవాడు కూడా ఆ పంటలు పైకపోతే రాలిపోతుంది కదా. రక్షణ ప్రకటించిన మన బాధ్యత అయినప్పుడు ఇలాంటి సమస్యలను చూసి మనం ఎలా సేవ మొదలుపెట్టగలం? అన్నిటి మధ్యలో సేవ చేస్తున్నావా? ఆయన నీ కోసం ప్రత్యేకమైన బహుమానం తీసుకురావాలి. నీకు కూడా ఏదో గాయాలు అయ్యవచ్చు, నీకు కూడా ఎంతో సమస్యలు అయ్యవచ్చు. నీ జీవితంలో ఎంతో మంది నేను బాధపరచవచ్చు, నువ్వు విసుగు చెంది ఉండవచ్చు, అవమానపరచబడి ఉండవచ్చు, నిందించబడి ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు మరలా నీ కోసం రాబోతున్నాడు. ఆయన ఒట్టి చేతులతో రావట్లేదు, ఆయన కిరీటాలతో రాబోతున్నాడు. ఒకసారి నీ తల మీద కిరీటం పెట్టినప్పుడు నువ్వు సేవలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా మర్చిపోయి నిత్య ఆనందంలో ఉండబోతున్నావు. నేను అది అనుకునేవాళ్ళు వరుస ప్రాంతం నుండి ప్రాంతం తీసుకొచ్చిన తర్వాత నేను చిన్న వయసు నుండి ఒక బిజినెస్ మ్యాన్ రక్షణకి తీసుకొచ్చే ప్రభువా ఎందుకు ఈ కష్టం? నా పిల్లలు 2 ఆడబిడ్డలు, ఒక బాబు, వారి ఫీజులు కట్టుకోలేకపోతున్నారు, వారు ఏదడుగుతే పెట్టుకోలేకపోతే ఈరోజు ప్రాంతంలో ఇక్కడ ఈరోజు సంఘం కట్టబడదంటే దీని వెనుకల ఎన్నో ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థన ఉంది. ఈ చెప్పేడు సాగర్ రాజు బయలుదేరు మల్లవాడ ప్రాంతాల్లో సేవ ప్రయత్నం జరిగిస్తున్నాం. అయితే ప్రతి నెల 2 సార్లు సువార్త వెళ్తుంటాం, మరి సువార్తలు వాడబడుతుంటాం. మరి రోజు ఇంకా ఎక్కువగా నన్ను దేవుని యొక్క వాక్యం బలపరిచింది. కుమార్ అంటే నా పేరు, నేను జీపల్ గ్రామంలో పరిచయం చేస్తున్నాను. నేను నాకు చెల్లి అంటే అమ్మ నేను ఉంటే మరి నా పేరు మోసే. అలాగే 11వ నెలలో ఈ యొక్క 8వ నెలలో అయిన యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. నా పేరు డి కమాలియల్ అండి, నాది భాస్కర్ పెళ్లి. ఈ పోస్టులు అన్న వాళ్ళకి తెలుగు రాదు, 10 రకాలైన భాషలో కలిపి ఒకే భాషతో మాట్లాడతారు. వాళ్ళ స్నానాలు చేయరు. ఆడవారి మధ్య పరిచయం చేస్తున్నాను. ఇలా నేను కూడా మరి సోలిపోయాను అర్థమని. అయితే ఆ సంవత్సరం నుంచి అలా ఎండలోనే ప్రార్థన చేశాను, సంవత్సరం నుంచి ఎండలోనే ఆరాధన చేశాను. 7 years మా భార్య పేరు పర్వతనము. ఎన్ని ప్రాబ్లం వస్తాయి, ఎన్ని ఇట్లా చాలా దెబ్బలు తిన్నాను. ప్రాంతంలో 1, 2, 3 అప్పుడు వస్తున్నారు, అప్పుడే రావడం మానేస్తున్నారు. ఇంక ఎత్తుకులై వెళ్ళడం మానేస్తే బెటర్ అనుకున్న టైంలోనే నేను సదాసార్లు అలాగ ఆలోచిస్తున్నాను. ఈ రోజున
అటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను నిలబెట్టాడు కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళాలని ఒక సమయంలో నేను తీర్మానం చేసుకున్నాను. సేవకు నా పేరు శేఖర్ రెడ్డి, సిహెచ్ శేఖర్ రెడ్డి. అయితే నేను వైరవరం మండలం దేశ సంబంధంలో నేను పరిచయం చేస్తున్నాను. అయితే నాకు నేను రాగిన దేవుడు నాకు నిజంగా ఏదైతే కోల్పోయానో ఆ పరిస్థితుల నుంచి నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అయ్యగారి ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు నిజంగా నేను తెలియజేస్తున్నానండి. సేవ విడిచిపెట్టి వెళ్ళాలని చెప్పి నేను సార్ ఆ నిర్ణయం తీసుకున్నానండి. ఒకవైపు నా భార్య ఎల్లుపు అని చెప్పి నన్ను పరిచింది. ఏం చెప్పానంటే నేను నా సంఘంగా కట్టలేదు. ఏం చెప్పానంటే నా సేవ తీసేసుకున్నాను. చాలా ఏడ్చింది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ముందు నక్షత్రంలో పనిచేసాను. ఆ సేవ తీసుకున్న కాదు సంపాదన చెప్పి నేను తేలిన ఆలోచనకు వచ్చింది. నిజంగా నేను చాలా బాగుంటుంది. ఎప్పుడు ఏదేమైనా దేవుని కొరకు నిలబడి సేవ చేయాలని చెప్పి ఆలోచించి నా భార్య నన్ను గర్తించినప్పుడు నేను మళ్ళా సేవలు ఉండడం ప్రారంభించబడింది. అయితే ఈ సేవలో నేనేంటంటే చనిపోయిన బ్రతికినా నేను సేవ చేయాలని ఒక ఆలోచన కలిగి ఇప్పటికున్నాను. ఆయనకు సంపిస్తే నేను బయటికి వచ్చి మళ్ళీ చంద్రుడి పోలీసు దగ్గర దొరుకుతుంది మంచిదని చెప్పి ఆలోచించాను. అప్పుడు నా దేవుడు నాతో మాట్లాడే విధంగా అంటే పగ తీసుకుంటాను పని కన్నా నా పేరు గారి నా పేరు పెట్టినప్పుడైనా చిన్నకుమారు చనిపోవడం జరిగింది. అప్పుడే బాధ కలిగింది. కానీ దయపడి దేవుడు నా పేరు రవికుమార్ అండి. కాదండి, రోజు ఏ వీధిలోకి వెళ్ళి నేను పదకి వెళ్ళినా ఎందుకు వచ్చో బైబిల్ పట్టుకొని అని చెప్పేసి అనేకమంటి నిందించే మనుషులు కొట్టడానికి కూడా ప్రయత్నం చేసేవారు. ఇక్కడ నీకు ఎవడిచ్చాడు వాక్యం చెప్పడానికి అలాగని చెప్పేసి బెదిరించేవారు. ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే మాది జగ్గంపేట మండలం నరేంద్రపట్నం అండి. మరి మా పరిచర్యలో అక్టోబర్ నెలలో జరిగిన ఫాస్టింగ్ డేస్లో ఒక ఆయన ఇంటికి దాగి వచ్చాడు. బాగుంటే చంపేస్తాను వదిలేస్తాను. చాపడం గొలియతలో మనిషి అయినా నేను దాగిలో లోపలికి వచ్చి సౌండ్ తగ్గించింది. సందే లేదంటే నేను సెల్ఫ్ పెట్టాను. చిన్న పాట సెల్ఫ్ పెట్టాను. జాబ్ కూడా పెట్టాను. పాట ఆడతామో చంపేస్తాను. ఏ ప్రాంతంలో అయితే అవమానించబడ్డానో అదే ప్రాంతంలో అనేక ఆత్మలు ఇచ్చాడు. మంచి చదువు ఉంది, చదువుకున్నాం, డబుల్ డిగ్రీ చేసాం. దాన్ని మా మిస్సెస్ కూడా బిఎస్సి జిఎన్ఎం చేసింది, బిఎస్సి నర్సింగ్ కంప్లీట్ చేసింది. అనుకుంటా దేవుని పనిలో కష్టపడితే కనుక వచ్చేది రూపాయి, బయటికి వెళ్ళి కష్టపడితే లక్షలు సంపాదించవచ్చు. నేను మా మిస్ బయటకు వెళ్తే డబ్బులు సంపాదించవచ్చు. డబ్బుల కోసం కాదన్నా, దేవుడు ఒక ప్రత్యేకమైన పని కోసం పిలుచుకున్నాడు. ఆ పని ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు భరించిన సేవలో పరిచయంలో సంఘాలు ఎన్నో నిందలు అనుభవించాం. మా సంఘాలన్నీ కూడా ఎదుటి వాళ్ళు పట్టుకుపోతూ ఉంటే ఎంతో బాధపడుతూ ఉండేదండి. అలాంటప్పుడు ఈ వ్యతిరేకతలు ఎందుకు నాకు వస్తున్నాయి, నాకెందుకు ఇవన్నీ ఎదురవుతూ ఉన్నాయి, నన్ను కొట్టడానికి కూడా వచ్చాయి. అలాంటి పరిచయంలో అక్కడ పరిచయం చేస్తున్నాం. ఏజెన్సీ లోపల అన్ని బస్సుల్లో ఆటోల్లో ఆ దారి లేదు. అది అలాంటి ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ఒక భయంకరమైన గ్రహాధిపతి అనమాట నన్ను కొట్టడానికి వచ్చి అక్కడ కలిచాడు. అక్కడ కోతులు లాగేసి రేగులు పోతే అక్కడ ఒక 2 విశ్వాసులు 2 రేకులు లాగేసుకుని వాళ్ళు వాడేసుకున్నారు. Show up,
బాగుగా పాలన చేయు పెద్దలను ఏమండి, అలాగే దేవునికి వాక్యాన్ని ప్రచురించడంలో శక్తితో, బలంతో, అభిషేకంతో ఈ రోజు మన మధ్యకి హైదరాబాద్ నుంచి మరి సిఓసి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ నుంచి మన మధ్యకు వచ్చిన ప్రభాకర్ రాయ్ గారిని ఏజెన్సీ ఫారెస్ట్ ఫ్యామిలీ పాస్టర్స్ తరఫున మరి లీడర్స్ గా మేము ఉంటూ, ఇంకా బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు 2వ స్థానం కప్పుతున్నారు. వింటుంటే కొంచెం కూర్చోబడి సేవ మరి తిరుగుతూ సుందరమైన పాదములు బోధిస్తుంది కనుక నేను ఈ 16 మందికి మనిషికి 5,000 ఆయనకి అప్పగిస్తున్నాను. మీకు ఆ రేస్ట్ చూసుకొని నేను పంచుకోండి. మనిషికి 5,000 16 మంది హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. Happy Happy Christmas. Happy Happy Christmas. Happy Happy Christmas. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.